ఇదేం జ్వరం రా నాయనో. ఏంటే నక్క మూలిగినట్టు మూలుగుతున్నావు? అయినా ఇంటికి అతిథులు వస్తే లోపలికి రాకుండా ఇక్కడే యువరాణిలా కూర్చున్నావు. యువరాణిలా కాదండి, రాలేక ఉండిపోయాను. ఏమ్మాయి రోగం? జ్వరం అండి, జ్వరం. గుండ్రాయిలా బాగానే ఉన్నావుగా, ఏది నీ చెయ్యిటివు? అబద్ధం చెప్పుకో, నార్మల్ గానే ఉందిగా, ఒళ్ళు వేడిగా కూడా లేదు. లో ఫీవర్ అంటారు కదండి, అది. అంతేనా? లేకపోతే ఇద్దరు కలిసి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? పాపం అలా అనకండి. మీ అక్క నడుం నొప్పి వచ్చేలా సంపదతో పని చేయిస్తుంది. అలసిపోయి ఇక్కడ అలా ఉండిపోయింది. చూడండి బండలన్నీ ఎంత శుభ్రంగా ఉన్నాయో. ఇప్పుడే ఇలా అయిపోతే ఎలా? సాయంత్రం ఇల్లంతా దీపాలు పెట్టాలి, నరకాసురు వదకి ఏర్పాట్లు చేయాలి. అవును కదా, టపాకాయలు కాల్చాలి. ఏవండి ఏవండి, ఈసారి 1000 వాలాలు నేను కాలుస్తానండి. ఇప్పుడు జ్వరం ఎక్కడికి పోయిందే? మీరే కదా డల్ గా ఉండొద్దు, ఎనర్జీగా ఉండాలి అన్నారు. బాగానే నటిస్తున్నావు. ఇక్కడేమో అందరూ పండగ చేసుకుంటున్నారు, అక్కడేమో నా తమ్ముడు గుణపం గుచ్చుకొని బాధపడుతున్నాడు. వాడి జాతకం ఏంటో అడుగడుగునా గండాలే. అసలు నిజం చెప్పు సంపద, నా తమ్ముడు ఎందుకొచ్చాడు? చెప్పా కదా, తనతో మళ్ళీ రమ్మంటున్నాడు. ఇంత జరిగాక మళ్ళీ ఎవరైనా వెళ్తారా? అయినా పెళ్లి చేసుకుంటూ మళ్ళీ నా కోసం ఎందుకొచ్చాడు? నన్ను ఇక్కడ కూడా ఉండనివ్వకూడదనే కదా. సిద్ధుకి నిజంగా పిచ్చి పట్టు. సిద్ధు ఏంటి? సిద్ధునా? సిద్ధు గురించి మీరు మాట్లాడుతున్నారేంటి? అంటే మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? చిచ్చి, వాడు ఒట్టి వెదవంటున్నాను. నా పరువు తీసే పనులు, నా విలువ తగ్గించే పనులు చేయడానికే పుట్టాడు. అంతా నా కర్మ. ఛ! ఎక్కడో ఏదో జరుగుతోంది. మహాలక్ష్మి వాళ్ళు ఉన్నంత వరకు పల్లవి పిన్ని సంపద అక్కడికి రాలేదు. ఇక్కడ ఉండి ఏం చేసినట్టు? అసలు సిద్ధు టాపిక్ ఎందుకొచ్చింది? ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. నా వల్ల నువ్వు మనసులో ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది కళ్యాణి. నీ మంచితనం గురించి అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు నేను నీ మీద ప్రేమ చూపించడం కంటే సంపదకి జీవితం మీద హోప్ క్రియేట్ చేయడం, తనలో ధైర్యం నింపడం ఇంపార్టెంట్ అనిపించింది. నా మనసాక్షికి తెలుసు నాకు నీ మీద మాత్రమే ప్రేమ ఉందని. సంపద మీద ఉంది కేవలం బాధ్యత మాత్రమే. అది నేను నీకు చెప్పినా అర్థం కాదు. అందుకే నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో, అనుపమమ్మ అందరికంటే నాకెంత ముఖ్యమో చెప్పడానికి నీకు అనుపమమ్మకి శారీస్ బుక్ చేశాను. అవి చూశాకైనా నా మనసు నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. లవ్ యూ కళ్యాణి. కళ్యాణమ్మ గారు, ఎల్లొత్తానమ్మా, సరుకులన్నీ తెచ్చాను. ఎక్కడికి బాజీ అంత కంగారుగా వెళ్తున్నావు? ఎక్కడికేంటమ్మా, సాయంత్రం నరకాసురుని వధ ఉంది కదా, బొమ్మ సిద్ధం చేయిస్తున్నాను. ఓ, ఏ టైంకి నరకాసుని వధ స్టార్ట్ చేస్తున్నారు? దీపాలు వెలిగించగానే మీ అందరు రాగానే మొదలు పెట్టమే అమ్మగారు. ఎల్లొత్తానే.
ఇంట్లో ఇంకెవరికైనా ఇస్తున్నారా? అనుపమమ్మ కూడా. ఆ, మా ఇద్దరికేనా? అత్తయ్య గారు వాళ్ళకి? లేదు, ఓన్లీ మీ ఇద్దరికి. అమ్మకేమైనా కావాలంటే తనే కొనుక్కుంటుంది, లేదా నాన్న తెస్తారు. నీకు అనుపమమ్మకి నేనే కదా ఉన్నాను. పాపం అనుపమమ్మ ఏ రోజు నాకు ఇది కావాలి అని అడగలేదు. అందరికీ ప్రేమను పంచే అనుపమమ్మకి కొడుకు కూడా నేనే కదా. అమ్మని ఆనందంగా చూసుకోవడం కొడుగ్గా నా బాధ్యత కదా. మా ఆయన బంగారు. ఏమైంది? అమ్మా, పని వాళ్ళని ఎప్పటి నుంచి రమ్మన్నావు? చీరలు నేయడానికి కావలసిన అన్ని దారాలు ఇంకా రాలేదమ్మా. పైగా ఈరోజు నరకాసుని వధ, రేపు దీపావళి. అందుకే పండగ వెళ్ళిన మరుసటి రోజు రమ్మన్నాను. సరే అనుపమా. నానమ్మా? ఏమిటి కళ్యాణి, చాలా ఆనందంగా ఉన్నావు? అవునానమ్మా, చాలా ఆనందంగా ఉన్నాను. ఆఫీసర్ నాకు అనుపమమ్మకి ఆన్లైన్లో 2 చీరలు బుక్ చేశారంట. ఆ? ఈ మాత్రం దానికి ఇంత ఆనందమా? అయినా మన ఇంట్లో నేసేవి చీరలే కదా. ఏమో, అది ఆఫీసర్కి తెలియాలి. సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారు, అందుకే బుక్ చేశారనుకుంటా. చూసావా అనుపమా, శౌర్య ఒక చీర తీసుకుంటేనే నీ కూతురు ఆనందంతో భూమి మీద నిలబట్టలేదు. భర్త చేత్తో 4 అక్షతలు చల్లితేనే ఆడవాళ్ళం ఆనందంతో ఉప్పొంగిపోతాం కదమ్మా. శౌర్య కళ్యాణిల పెళ్ళయ్యాక మొదటిసారి అనుకుంటా శౌర్య కళ్యాణి కోసం చీర తీసుకోవటం. మరి ఈ మాత్రం ఆనందంగా ఉండదా? అంతేకాదమ్మా, నీకు అనుపమమ్మకి నేనే కదా ఉన్నాను. అమ్మని ఆనందంగా చూసుకోవడం కొడుకు బాధ్యత అని అన్నారు. ఆ మాటలు చెప్పేటప్పుడు నీ మీద ఆఫీసర్కి ఎంత ప్రేముందో అర్థమైందమ్మా. నువ్వు ఇలా ఆనందంగా నవ్వుతూ ఇంట్లో తిరుగుతుంటే ఇల్లంతా సందడిగా కళకళలాడుతూ ఉంటుంది కళ్యాణి. ఈ క్షణం నాకు నిజమైన పండగలా అనిపిస్తుంది. ఆ శౌర్య కళ్యాణి వాళ్ళు పెళ్లికొస్తే ఖచ్చితంగా సిద్ధు మహాలక్ష్మిల పెళ్లి జరగనివ్వరు.
వాళ్ళు రాకుండా పెళ్లి జరగదని వీళ్ళు భీష్మించుకొని ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు పెళ్లి జరిపించేది? అత్తయ్య ఏమైంది? ఎందుకలా టెన్షన్గా ఉన్నావు? టెన్షనా? అదేం లేదే. కాకపోతే కొడుకు పెళ్లి జరుగుతా ఉంటే తల్లికి ఆ మాత్రం టెన్షన్ ఉంటాదిలే. ఎవరిని పిలవాలా, ఏర్పాట్లు ఎట్ట చెయ్యాలా అని దాని గురించి ఆలోచిస్తాండా. వాటి గురించి మా నాన్న చూసుకుంటాడులే అత్తయ్య, నువ్వు వాటి గురించి టెన్షన్ పడకు. అదే నా ధైర్యం కూడా మహా. అత్తయ్య నువ్వు గాని బావ గాని నా దగ్గర ఏమైనా దాచారా? ఇదేంది ఉన్నట్టుండి ఎట్ట అడగతాంది? దీనికేం అనుమానం వచ్చిండదు. అదేంది మహా అట్ట అడగతాండావు? ఏం లేదత్తయ్య, నాకు ఊహ సరిగ్గా తెలియనప్పుడు నాన్నకి మీకు గొడవయ్యి దూరంగా ఉన్నారు. మళ్ళీ ఇన్ని రోజులకి కలిశారు. ఆ విషయంలో నాకు ఆనందమే. కానీ నా దగ్గర మీకు కూతురు ఉందన్న విషయాన్ని ఎందుకు దాచారు? కనీసం ఎప్పుడూ ఒక్క మాటైనా మీ కూతురు గురించి నాకు చెప్పలేదు. ఆ విషయం తెలిసిన దగ్గర నుండి ఇలా నాకు తెలియకుండా ఎన్ని విషయాలు దాచారోనని అనుమానం వస్తుంది. చెప్పండి అత్తయ్య, ఎందుకు దాచారు? అయ్యో అత్తయ్య, ఎందుకలా ఏడుస్తున్నారు? నాకు కన్నీళ్లు మిగిల్చిన దాని గురించి అడిగితే కన్నీళ్లు రావా చెప్పమ్మా? కన్నీళ్లు మిగిల్చడం ఏంటత్తయ్యా? అవునమ్మా, మనది అసలే పరువు గల కుటుంబం. కానీ నా కూతురు అందులో తప్పు పుట్టిందమ్మా. దానికి ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాలు పట్టవు. దానికి పుట్టిన దగ్గర నుండి డబ్బు పిచ్చి. అది బాగా డబ్బు నుండి ప్రేమించింది. చెప్ప పెట్టకుండా మోడితో వెళ్ళిపోయింది. తల్లిని కదా, ఉండబట్టలేక ఒకరోజు చూసేదానికి పోయినాను. నేనెవరో తెలియదంది. వాచ్మెన్తో నన్ను బయటికి గెంటించండి. అది అట్లాంటిదమ్మా నా కూతురు. అందుకే అది అసలు నాకు పుట్టిందనే విషయాన్ని మర్చిపోయిండా. అయ్యో నన్ను క్షమించండి అత్తయ్య, అనవసరంగా మీకు గుర్తు చేశాను. అయినా నీకు నా కూతురు గురించి ఎవరు చెప్పుంటారు మహా? కళ్యాణి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాన్న అన్నారు నాకు పల్లవి అనే మేనకోడలుంది అని. అందుకే మిమ్మల్ని ఇప్పుడు అడిగాను. ఫీల్ అయితే సారీ అత్తయ్య. నువ్వు బంగారానివమ్మా, నువ్వు నాకు సారీ చెప్పడమేంది? కాకపోతే ఇప్పుడు నా కోడలైనా కూతురైనా నువ్వే కదమ్మా. నువ్వు కూడా నన్ను అట్ట పంపించేవు కదమ్మా. అయ్యో అత్తయ్య, నేనెందుకు అలా చేస్తాను? సార్ 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 ఎవరు కావాలి? ఆన్లైన్ డెలివరీ నుండి వచ్చాను మేడం. శౌర్య అనే పేరుతో డెలివరీ వచ్చింది. అవునా, నేను పిలుస్తానుండు. శౌర్య, శౌర్య, శౌర్య. ఏమైంది? శౌర్య, ఎందుకు అరుస్తున్నావు? అరవడం లేదు వదినా. డెలివరీ బాయ్ వచ్చాడని శౌర్యని పిలుస్తున్నానంతే. నేనే శౌర్య. సార్ డెలివరీ వచ్చింది, ఓటీపీ చెప్పండి సార్. 4057. థ్యాంక్ యూ. ఓకే సార్. ఏంట్రా బాక్స్లో? రేపు పండుగ వదినా, చాలా బాగుంది. ఇంతకీ ఎవరి కోసం శౌర్య? కనపడట్లేదా? ఇది పెద్దవాళ్లు కట్టుకునేది. నా కొడుకు నా కోసం తీసుకున్నాడు. అత్తయ్య అది కళ్యాణి,
ఏంటంటున్నావు? ఏం లేదు, చాలా బాగుంది అత్తయ్య. నా కొడుకు నా మీద ప్రేమతో నాకు నప్పేలా ఉంటుందని తీసుకున్నాడు. బాగుండకుండా ఎలా ఉంటుంది? శౌర్య, ఒకటి సరే, ఇంకోటి ఎవరికి శౌర్య? నీ భార్యకా? అవునత్తయ్య. అయితే ఇంకే, నువ్వే చూపించు. ఇదేంటి చాలా ఆనందంగా ఉంది. అంటే దీనికోసం శౌర్య శారీ బుక్ చేశాడా? కళ్యాణి, నీ ఆనందాన్ని ఆవిరి చేస్తాను. సూపర్ శౌర్య, మామూలుగా లేదు. ఇంకెందుకు ఆలస్యం? నీ భార్యకి నీ చేతులతోనే ఇవ్వు. థ్యాంక్ యూ శౌర్య. నాకు ఇష్టమైన రంగు చీర, అది కూడా పండక్కి. థ్యాంక్ యూ సో మచ్ శౌర్య. ఓ, ఇది నీకోసం తెచ్చాడా? లాస్ట్ ఇయర్ కూడా ఇదే కలర్ చీర కదా సంపద నీకోసం తెచ్చింది. పల్లవి, నోరు మూస్తావా? ఆ చీర సంపద కోసం తెచ్చానని శౌర్య నీకు చెప్పాడా? సంపదకు చెప్పాడా? సిక్కు లేకుండా వెళ్లి సంపద తీసుకోవడం, నువ్వు పక్కన భజన చేయడం. శౌర్య తెచ్చింది తన భార్య కళ్యాణి కోసం. కళ్యాణి మాత్రమే శౌర్య భార్య, వదిలేసి వెళ్లిపోయిన సంపద కాదు. భవతి భిక్షాందేహి అని నోరు తెరిచి అడిగేవారికి సంపదకి పెద్ద తేడా లేదు. అడుక్కునే వాళ్ళ ఆకలి చూసి భిక్ష వేస్తాం. చావడానికి వెళ్లిన సంపదకి ఆశ్రయం ఇచ్చాం, అంతే తేడా. కొన్ని సిగ్గులేని జన్మలుంటాయి పల్లవి. ప్రతి దాంట్లోకి తగుతున్నమ్మా అంటూ మధ్యలో దూరతాయి. అదే జాతి సంపదది కూడా. మీరు తిట్టడంలో తప్పు లేదత్తయ్యా, తిట్టండి. అసలు నేనేం చేస్తున్నానో నాకే తెలియడం లేదు. మీ అందరితో ఉంటుంటే జరిగిందంతా అసలు గుర్తుండటం లేదు. సిద్ధుతో నేను వెళ్ళిపోయిన రోజులు నా జీవితంలో చీకటి రోజులు. ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చాక శౌర్య చూపించే ప్రేమ వల్ల, ఇచ్చే ధైర్యం వల్ల నేను ఆ చీకటి రోజుల్ని మర్చిపోయాను. నేనే శౌర్య భార్యననే ట్రాన్స్లో ఉండిపోయాను. చీర తీసుకున్నాను, నన్ను క్షమించండి. ముందా చీరని కళ్యాణికివ్వు. కళ్యాణి, నన్ను క్షమించు. ఈ చీర తీసుకో. అమ్మా, నేను కళ్యాణ్కి వేరే చీర తీసుకొస్తాను. సంపద ఎలాగో తీసుకుంది కదా, ఈ చీరని సంపదని ఉంచుకొనివ్వండి. నచ్చి తీసుకున్న చీరని వెనక్కి తీసుకోవడం అంత మంచిది కాదు అంటారు కదా. వద్దులేండి, మీరు కళ్యాణి మీద ఎంతో ప్రేమతో ఈ చీరను తీసుకొచ్చారు. ఇది తనకే ఇవ్వండి.
పాపం నా వల్ల తన మనసు ఎంత బాధపడుతుందో. నేను తనకి ఇచ్చేస్తాను. సరే సంపద, నీ ఇష్టం. అవసరం లేదు ఆఫీసర్. భర్త చీరలేస్తేనో నగలు తెస్తేనో ప్రేమ ఉన్నట్టు కాదు. ప్రేమగా పలకరించిన చాలు. మీకు నా మీద ప్రేమ ఉందనేది నాకు తెలుసు, మీకు తెలుసు. అది చాలు నాకు.